బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మధ్యకాలంలో కూటమి పదవిలో తీవ్ర నిరసన గలం వినిపించిన జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ రిజైన్ చేశారు. పర్యావరణ విభాగానికి ప్రధాన కార్యదర్శి పదవితో సహా పలు అనుబంధ సంఘాల పదవులపై సైతం రాజీనామా చేశారు. పర్యావరణ న్యాయం కోసం పోరాట పార్టీ పదవులకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. కాలుష్యంపై దాఖలైన PIL నంబర్ 248/2020 కేసులో పిటిషనర్ గా ఉన్నారు బొలిశెట్టి సత్యనారాయణ. ఇదిలా ఉంటే ప్రభుత్వంపై కేసు వేసిన వ్యక్తిగా పార్టీ నేతగా ఉండడం వల్ల విభేదాలు వస్తాయని, అందుకే నైతిక విరామం అవసరమని భావించి తన పదవులకు రాజీనామా చేసినట్టు బొలిశెట్టి చెప్పారు. జనసేన ఎన్డీఏ గవర్నమెంట్ లో భాగస్వామి కావడం, పవన్ కళ్యాణ్ పర్యావరణ శాఖ మంత్రి కూడా కావడంతో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు బొలిశెట్టి. స్వచ్ఛమైన నీరు, గాలి కోసం న్యాయ పోరాటం ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా చేయాలన్నదే తన ఉద్దేశంగా పార్టీ పదవులకు రాజీనామా చేసినట్టు చెప్పారు బొలిశెట్టి. ఇకపై పర్యావరణ పరిరక్షణపై పూర్తి దృష్టి పెట్టి జల్ బిరాదరి నేషనల్ కన్వీనర్ మన నుండి మన నది కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నానంటున్నారు బొలిశెట్టి. ఇది రాజీనామా కాదు, తాత్కాలిక విరామం మాత్రమే అంటున్నారు బొలిశెట్టి. న్యాయ పరిష్కారం తర్వాత అధిష్టానం కోరితే తిరిగి పార్టీ బాధ్యతలు చేపడతానని కూడా తను పవన్ కు రాసిన లేఖలో తెలియజేశారు బొలిశెట్టి. జనసేన సిద్ధాంతాల పట్ల అంచెలంచెల నిబద్ధత ఉందని, సరిగ్గా అదే సమయంలో పర్యావరణ న్యాయంపై రాజీ లేదంటూ పార్టీ అధినేతకు రాసిన లేఖలో స్పష్టం చేశారు బొలిశెట్టి. బొలిశెట్టి తాత్కాలిక రాజీనామాకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఈ మధ్య కాలంలో కూటమి పదవిలో తీవ్ర నిరసన గలం వినిపించిన సీనియర్ నేతగా కూడా బొలిశెట్టి ఉన్నారు. ఇప్పుడు తాత్కాలిక రాజీనామా చేస్తాను, ఆ తర్వాత తిరిగి అధిష్టానం కోరితే తిరిగి పార్టీలోకి వస్తానంటూ కూడా ఆయన రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసిన పరిస్థితి. ఆ డీటెయిల్స్ ఏంటి? అసలు లేఖలో కంప్లీట్ గా ఆయన ఏం ప్రస్తావించారు? 2024లో కూటమి అధికారం చేపట్టిన తర్వాత తరచూ అటు కూటమి ప్రభుత్వంపై బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రమైనటువంటి నిరసన గలం వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి పర్యావరణ ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీలో బొలిశెట్టి సత్యనారాయణ కొనసాగుతున్నారు. అయితే పర్యావరణంపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంత ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి ఎక్కడా కూడా అడుగు వేయడం లేదు. అట్లాంటి బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తుతం అయితే తన పార్టీ అంటే పర్యావరణానికి సంబంధించి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటుగా అనుబంధ సంఘాలన్నింటికీ కూడా రాజీనామా చేసినట్లుగా 2 పేజీల లేఖలో పవన్ కళ్యాణ్కి అయితే రాసినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా పార్టీకి ఎక్కడా రాజీనామా చేయలేదు, పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేశానని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత మొట్టమొదటి పదవులకు రాజీనామా చేసిన వ్యక్తిగా బొలిశెట్టి సత్యనారాయణ అయితే ప్రస్తుతం కనిపిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, కానీ పర్యావరణాన్ని రక్షించే విషయంలో మాత్రం ఎక్కడ వెనక తగ్గేది లేదని ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాలుష్యం మీద హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేసినటువంటిది అయితే ఉంది. పిల్ నెంబర్ 248/2020 ఈ కేసు నెంబర్ అయితే ఉంది. అయితే ఇది ప్రస్తుతం ఈ కేసులో కేసు వేసినటువంటి పిటిషనర్గా బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నటువంటి నేపథ్యంలో నేను జనసేన పార్టీలోను ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వంలోనూ ప్రస్తుతం ఆ పార్టీ భాగస్వామిగా ఉంది కాబట్టి ముఖ్యంగా చూస్తే పర్యావరణ శాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఆ పార్టీ పదవుల్లో కొనసాగడం సరైన పద్ధతి కాదు కాబట్టి నేను ముఖ్యంగా ఈ పార్టీ పదవులన్నింటికీ రాజీనామా చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కేసు పరిష్కారం అయిన తర్వాత పార్టీ కోరుకుంటే నేను మళ్ళీ తిరిగి జనసేన పార్టీ పదవులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ తన పర్యావరణం మీద చేస్తున్నటువంటి న్యాయ పోరాటం విషయంలో ఇకపై పర్యావరణంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు జల్ బిదాదరి నేషనల్ కన్వీనర్గా నేను కొనసాగుతాను. ముఖ్యంగా చూస్తే దీనిలో భాగంగానే అంటే ఈయన రాసిన దాంట్లో మనముండి మన నది కార్యక్రమానికి సంబంధించి పర్యావరణ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం అనేది లేదు అని ఈ లేఖలో పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా చూస్తే ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకి కూటమి ప్రభుత్వానికి ఒక అంటే అధికార పక్షానికి కూటమి పార్టీలకి ఒక అస్త్రంగా మార్చుకోవచ్చు ప్రతిపక్షం. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో అనేక వ్యతిరేక
వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నటువంటి పార్టీ పదవులకే రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో ఈ జనసేన పార్టీలో ఉన్నటువంటి విభేదాలు బయటపడడం వల్ల అనేది ఒక అస్త్రంగా ఆ ప్రతిపక్షానికి కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ బొలిశెట్టి సత్యనారాయణ ఇంత త్వరితగతిన ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి వెంటనే ఆ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షుడికి రాసినటువంటి లేఖలో కూడా నేను వ్యక్తిగతంగానే ఈ పర్యావరణానికి సంబంధించి దృష్టి సారించాలనుకుంటున్నా, పార్టీలో ఉంటే ఈ పనులన్నీ ఏవి చేయడానికి అవకాశం లేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పొల్యూషన్ ఏ స్థాయిలో పేరుకుపోయిందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పర్యావరణాన్ని ఎక్కడికక్కడ అంటే అధికారులు కావచ్చు దాని పర్యావరణం మీద దృష్టి పెట్టట్లేదు, అందుకనే స్వయంగా నేనే పోరాటం చేస్తున్నా అన్నారు. ప్రభుత్వం మీదే వ్యతిరేకంగా బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ నుంచి కేసు వేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక అస్త్రంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతిపక్షాలకి. మరి పవన్ కళ్యాణ్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న ఆ లేఖ రాసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి మరిది ఆ పార్టీ అధ్యక్షుడికి చేరిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం మీద పోరాటం చేసిన పార్టీ పదవుల్లో కంటిన్యూ చేయమని పవన్ కళ్యాణ్ కోరతారా, లేదా ఈ కేసు అంతా కూడా పూర్తిగా పరిష్కారం దొరికే వరకు కూడా ఈ పార్టీ పదవులకు రాజీనామా చేసినటువంటి బొలిశెట్టి తర్వాత పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, పర్యావరణ ప్రేమికుడిగా తాను రాజీ పడేదే లేదు అని చెప్తూ కూడా బొలిశెట్టి సత్యనారాయణ తాత్కాలికంగా రాజీనామా చేశారు జనసేన పార్టీకి. తదుపరి అధిష్టానం పిలుపు మేరకు తదుపరి పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉంటారు, అప్పటి వరకు కూడా తాత్కాలిక విరామం తీసుకుంటాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు.